హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు బాక్స్ కల్వర్ట్ యూత్రో వాల్ అనేది ఎలా చేస్తారు, దాని కట్టని వాల్ ఎలా చేస్తారు, అలాగే రాఫ్ట్ అయితే ఎలా వేస్తామంది చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే డీ వాటరింగ్ అయితే చేసామండి. వాటర్ ఫుల్గా వర్షాల వల్ల వాటర్ అయితే నిండిపోయింది. దానివల్ల డీ వాటరింగ్ అయితే చేసాము. డీ వాటరింగ్ చేసిన తర్వాత అయితే మనకి ఫస్ట్ ఏంటంటే కట్టన్ వాళ్ళకైతే షట్టరింగ్ అయితే పెట్టామండి. ఇదండి, ఇలా అయితే షట్టరింగ్ పెట్టాము. పెట్టిన తర్వాత కాంక్రీట్ అయితే లిఫ్ట్ వైజ్గా 4 లిఫ్ట్లు అయితే వేసిన తర్వాత పీసీసీకి అయితే మనకు బాక్స్ కలర్ పీసీసీకి అయితే రెడీ చేసాం. తర్వాత పీసీసీ అయితే పోరింగ్ చేసామండి. చూడండి, పీసీసీ వేసిన తర్వాత అయితే ఇలా ఉందండి స్ట్రక్చరు. చాలా నీట్గా కనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఏంటంటే పీసీసీ డీసెటరింగ్ అయితే చేస్తాం పీసీసీది. దాని తర్వాత అయితే మనం యూత్ బాటమ్ స్లాబ్ వర్క్ కోసం అయితే రాఫ్ట్ కోసం అయితే స్టీల్ బైండింగ్ అయితే కొడుతున్నాము. బైండింగ్ కట్టిన తర్వాత దానికైతే రాఫ్ట్ కాంక్రీట్ కోసం అయితే షట్టర్ అయితే 2 వైపులు పెట్టడం జరిగిందండి. ఈ షట్టర్ పెట్టిన తర్వాత కాంక్రీట్ అయితే రప్పించాం. కాంక్రీట్ బండి వచ్చింది. టీఎం వచ్చాక కాంక్రీట్ అయితే వేసామండి. వేసిన తర్వాత యూత్రో వాల్ ఉంటుంది కదా, ఆన్ చేస్తాము. వేసిన తర్వాత యూత్రో వాల్ షట్టర్ అయితే పెడుతున్నాం. యూత్రో వాల్ షట్టర్ అయితే ఇలా పెడుతున్నారు మన లేబర్ అయితే. చూడండి, షట్టర్ అయితే 2 వైపులా పెట్టి దానికైతే సపోర్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. 2 వైపులా సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలా కష్టపడుతున్నారు. షట్టర్లకి అయితే రస్ట్ ఆయిల్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత సపోర్ట్లు ఇలా పెట్టారండి. సపోర్ట్లు పెట్టేది సపోర్ట్ గట్టిగా ఇచ్చారు. కాంక్రీట్ వేసేటప్పుడు షట్టర్ ఇటువైపు వెళ్ళకుండా. ఆ తర్వాత ఇదో అండి, కాంక్రీట్ టీఎం అయితే ఆన్ ద వే వచ్చేసింది. ఇప్పుడైతే దానికైతే సూట్కి అయితే మళ్ళీ ఒక సూట్ అయితే పెట్టాము. సీట్తో పెట్టి కాంక్రీట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. కాంక్రీట్ పోరింగ్ అనేది అదండి. కాంక్రీట్ అయితే పడుతుంది కదా, కాంక్రీట్ పోరింగ్ అవుతుంది. సపోర్ట్ కోసం అయితే మధ్య మధ్యలో ప్లేవుడ్లు కూడా పెట్టి, కాంక్రీట్ స్లోప్ కాబట్టి కిందకి వెళ్ళకుండా సపోర్ట్లు అయితే పెట్టడం జరిగింది. ఇలా కాంక్రీట్ అయితే వేసి పైన అయితే వైబ్రేటర్ కూడా కొట్టడం జరిగింది. ఇలా సపోర్ట్ల దగ్గర చెకింగ్ కూడా చేస్తున్నారు, ఎక్కడైనా లీకేజ్ ఏమైనా అవుతుందేమని. ఆ లీకేజ్ అవ్వకుండా ఫోమ్ షీట్ కూడా పెట్టడం జరిగిందండి. నేనండి హాయ్ చెప్తున్నాను చూడండి. ఇదండి పొజిషను. కాంక్రీట్ అయిపోయాక దాని నెక్స్ట్ డే అంటే ఈరోజు అయితే వెళ్ళి దానికైతే డీసెటరింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు చాలా నీట్గా వచ్చింది. డీసెటరింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. ఇదండి, మన లేబర్ అయితే ఇన్వాల్వ్ అయ్యారు. డీసెటరింగ్ అయితే చేశారు. డీసెటరింగ్ చేసేసాక ఇలా అయితే స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదండి, తర్వాత అయితే వాటర్తో క్యూరింగ్ కూడా చేసాం. తర్వాత అయితే క్యూరింగ్ కాంపౌండ్ అయితే పెట్టామండి. బాయ్ ఫ్రెండ్స్.